ప్రైజ్ ద లార్డ్. అలసిన వాని గురించి మాటలు సహోదరు భగత్ సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు. జూలై 11వ తారీఖు. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, దేవుడు మనకు ఆశ్రయము. కీర్తనలు 62వ అధ్యాయము 8వ వచనం. రెండవ ఆశ్రయపురము షెకెము. యెహోషువ 20:2-7. షెకెము అనగా భుజము. ప్రభువైన యేసుక్రీస్తు మన విమోచకుడు, రక్షకుడేగాక మన భారమును కూడా మోయును. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి 11:28. మన భారములని భరించుటకు ఆయన బాధ్యత వహించును. చాలామందికి ఆయన పాపములను క్షమించువాడిగానే తెలియను, కానీ ఆయనను తమ శక్యముగా ఎంత మాత్రమున అనుభవించలేరు. మనకు అది ఎంత బరువైన భారమైనా మనము దానిని ఆయన భుజం మీద పెట్టవచ్చును. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనలు 55:22. మనము మన భారమంతయు, అది వ్యక్తిగతమైనదైనను, కుటుంబము లేక సంఘమునకు సంబంధించినదైనను, మన ప్రభువు మీద పెట్టవచ్చును. ఆయన భుజములు మన భారములని భరించగలిగినంత బలమైనవి. గత కాలములో మనకు సహాయం చేసిన ప్రభువే ఇప్పుడు భవిష్యత్తులో కూడా సహాయం చేయుటకు శక్తిమంతుడు, సామర్థ్యము గలవాడు. మూడవదిగా హెబ్రోను అనగా సహవాసము. మొట్టమొదట మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. 1 యోహాను 1:3. అప్పుడు మనం ఇతర విశ్వాసులతో సహవాసము కలిగి ఉందము. మన మౌన ధ్యాన సమయంలో మనము తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితోనూ క్రమముగా సహవాసమును కలిగి ఉండవలను. మనము ప్రార్థనలో మన తలంపులను, సమస్యలను, భారములను ఆయనతో పంచుకొనవలను. మానవదయను కోరకమునుపు దేవుని సహాయమును కోరవలను. అప్పుడైనా ఇతరుల విశ్వాసులతో సహవాసము నిమిత్తము ప్రతి ఏర్పాటు చేయను. కేవలం భోజనం కొరకే కాదు, కానీ ఒకరి భారములు ఒకరు పంచుకొనుట, కలిసి ప్రార్థించుట మొదలగు ఆత్మీయ సహాయముల నిమిత్తము కూడా ఏర్పాటు చేయను. మనము తెలియని దూర ప్రాంతమునకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మొదట మన సహవాసం నిమిత్తము శ్రద్ధ కలిగి ఉందము. విశ్వాసులు ఒంటరితనం అనుభవించవలసిన అవసరం లేదు. దేవుడే మనకు సహాయకరమైన సహవాసమును కలుగచేయును. ఒక విశ్వాసి బదిలీ చేయబడిన ఎడల, లేక ఉన్నత స్థానమునకై ఇతర స్థలమునకు వెళ్ళవలసి వచ్చిన ఎడల, అది రద్దు చేయబడుటకై ప్రార్థన సహాయంను కోరును. వారు తమ పిల్లల చదువుల విషయమై ఇంకనూ తదితర కుటుంబ వ్యవహారముల నిమిత్తమై దిగులు చెందుదురు. మన సహవాసము నిమిత్తము, మన అక్కల నిమిత్తము అన్ని ఏర్పాట్లు చేయుటకు మనకు ప్రభువు ఉన్నాడు. గతించిన సంవత్సరములన్నిటిలో సహవాసము ద్వారా అక్కలన్నీ తీర్చబడుటకు ప్రభువు అద్భుతమైన ఏర్పాటు చేయుటను నేను కనుగొంటిని. 1929 డిసెంబరు నెలలో నేను మార్పు చెందిన తర్వాత నా మొదటి ప్రార్థన ఏమనగా, ప్రభువా, నేను మంచి సదుపాయములు, మంచి సామాగ్రి కలిగిన మంచి భవనంలో ఉంటేనే కానీ నిజమైన క్రైస్తవ గృహంలో నేను ఎప్పుడూ ఉండలేదు. నాకు ఏ సదుపాయం వద్దు, కానీ నాకు నిజమైన క్రైస్తవ గృహము కావాలను. అదే వారము ఒక ధనకురాలైన స్త్రీ నా యొద్దకు వచ్చి, నీవు ఇక్కడకు కొత్తగా వచ్చువని విన్నాము, మా గది ఒకటి ఖాళీగానున్నది, నీవు ఇక్కడ ఉన్నంత కాలము ఆ గదిలో ఉండవచ్చునని చెప్పినది. దాని నిమిత్తము ప్రార్థించదును అని చెప్పి తిని, కానీ నా హృదయాంతరంగంలో ఆమె చెప్పిన దాన్ని అంగీకరించవలని తలంచుతాను. నేను ప్రార్థించినప్పుడు ప్రభువు నాతో, నేను నీకు ఏర్పాటు చేసిన గృహము ఇదే అని చెప్పాను. కొన్ని వారముల తర్వాత నేను అక్కడికి మారితిని. అది సంతోషకరమైన క్రైస్తవ గృహము. నేను మొట్టమొదటిసారిగా బైబిల్ పూర్తిగా చదివినది అక్కడే దేవుని సేవా పిలుపుని వింటిని. అక్కడే సేవకు తీర్మానించుకుంటుని. వారి ద్వారా అనేకులైన మంచి క్రైస్తవులను కలుసుకునే అవకాశం కలిగినది. నా సహవాసము కొరకు దేవుడు చేసిన మంచి ఏర్పాటు కొరకై ఆయనకు వందనములు. ఆ విధముగా దేవుడు ప్రతి దేశంలో మనకు సహవాసం ఏర్పాటు చేయను. నిజముగా చెప్పవలనైనా నా ప్రభువే నా హెబ్రోనుగా ఆయను.